ముందే రికార్డ్స్ ని మడత పెట్టే పనిలో పడ్డాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అది కూడా అలా ఇలా కాదండోయ్, నా దరిదాపుల్లోకి మరెవ్వరూ రాకూడదు అనేంత. మరి ఇంతకీ మిగతా హీరోస్ కి సవాల్ చేస్తున్న ఆ సరికొత్త రికార్డ్స్ ఏమై ఉంటాయి చూసేద్దామా? కొన్ని పాటలుంటాయి, వచ్చినప్పుడు ఇలా ఉందేంట్రా అనుకున్నవి కాస్త వింటున్న కొద్ది అడిక్షన్ అయిపోతాయి. పెద్ది నుండి వచ్చిన చికిరి కూడా అలాగే మొదట ట్రోల్స్ ని ఫేస్ చేసి ఇప్పుడు ఏకంగా యూత్ కి హాట్ ఫేవరెట్ అయి కూర్చుంది. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా అంతా చికిరీకే స్టెప్పులేసేవాళ్లే. ఏఆర్ రెహమాన్ సోల్ఫుల్ ట్యూన్ మోహిత్ చౌహాన్ వాయిస్ మిస్మరైజ్ చేయడంతో 2 వారాలకి ఒక తెలుగులో 60 మిలియన్స్ కి రీచ్ అయితే అన్ని భాషల్లో కలిపి 90 మిలియన్స్ కి రీచ్ అయిపోయింది. ఇక కేవలం లైక్లే 1 మిలియన్ వచ్చి పడ్డాయి. ఇక రేపో మాపో ఈ వ్యూస్ 100 మిలియన్ క్లబ్ లో చేరడం పక్కా. అలా ఫేమస్ మ్యూజిక్ చార్ట్లలో ఒకటైన బిల్ బోర్డ్స్ ఇండియా ర్యాంకింగ్స్ లో ఈ సాంగ్ ఆల్ టైమ్ టాప్ 1 ప్లేస్ లో నిలిచిందంటే చికిరి జనాలని ఎంతగా ఊపేస్తుందో తెలిసిపోతోంది. ఇక జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మొత్తానికి చెర్రీ మొదటి పాటతోనే 6 కొట్టాడన్నమాట. చూడాలి రిలీజ్ కి ముందే రికార్డులని మడతెట్టేస్తున్న ఈ మెగా పవర్ స్టార్ పెద్దితోనైనా గేమ్ చేంజర్ మార్కల్ని తుడిచేసుకుంటాడో లేడో. దేవరా 2 ఇప్పట్లో కష్టమేనా? త్రివిక్రమ్ కి డేట్ సర్దుబాటు చేసే క్రమంలో తారక్ కొరటాలకి హ్యాండ్ ఇచ్చేస్తున్నాడా? ఇక కొరటాల వారు మరో హీరోని వెతుక్కోవాల్సిందేనా? అసలు భారీ అంచనాలు మోస్తున్న ఈ దేవరా 2 దారెటు. కొరటాల వారి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు. దేవరా సూపర్ హిట్ అయి 500 కోట్లు కొట్టేసింది కూడా. దీంతో వెంటనే పార్ట్ 2 ఉంటుందని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ అడపాదడపా పార్ట్ 2 ఉంటుందని ఊదరగొట్టడమే తప్ప డేట్స్ సెట్ చేయలేకపోతున్నాడు తారక్. అయితే డ్రాగన్ తర్వాత అయినా ఈ కాంబో కుదురుతుందేమో అని ఆశపడ్డ దేవరా ఫ్యాన్స్ కి పెద్ద షాకే ఇవ్వబోతున్నాడట ఈ టాలీవుడ్ గురించి. వాస్తవానికి దేవరా 2కి తారక్ డిసెంబర్ నుండి డేట్స్ ఇవ్వొచ్చన్న టాక్ వినిపించింది. కానీ డ్రాగన్ కి ఏకంగా 45 రోజులు కంటిన్యూగా డేట్స్ ఇవ్వడంతో నీల్ తర్వాతని మరో డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అర్థమైపోయింది. అయితే దీని తర్వాత దేవరా 2 ఉంటుందా లేక అనుకున్నట్టుగా నెల్సన్ రంగంలోకి దిగుతాడా అంటూ క్యూరియస్ గా వాచ్ చేసిన ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూ మధ్యలో మైథలాజీతో దూరిపోతున్నాడట త్రివిక్రమ్. కుమారస్వామి కథతో మైథలాజికల్ ఫ్యాంటసీ సబ్జెక్ట్ ను రెడీ చేసిన త్రివిక్రమ్ బన్నీ నుంచి ఎన్టీఆర్ వైపు వచ్చిన సంగతి తెలిసిందే. అంటే దేవరా 2 వచ్చే ఏడు చివరికెళ్లినా ఆశ్చర్యం లేదు. దీంతో తారక్ ని నమ్ముకుంటే లాభం లేదని, దేవరా 2 ఇప్పట్లో అయ్యేలా లేదంటూ మరో హీరో వైపు దిక్కులు చూస్తున్నాడట కొరటాల. వాస్తవానికి కొరటాల సై అంటే డేట్ సర్దేవాళ్లు బోలెడు. చూడాలి మరి సూపర్ హిట్ కొట్టిన సినిమా సెట్ చేసుకోలేకపోతున్న కొరటాల మరీ హీరోతో సినిమా ప్లాన్ చేస్తాడో. డీప్ ఫేక్ ఇప్పుడు ఈ పదం సెలబ్రిటీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు కనికట్టు చేస్తూ మరి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇలా ఇప్పటికే చిరు నుండి రష్మిక దాకా, అమితాబ్ నుండి ఐశ్వర్య దాకా అంతా దీని బాధితులే కాగా తాజాగా ఈ లిస్ట్ లో నేను చేరిపోయాను అంటూ ఇలా తెగ బాధపడిపోతుంది తమిళ భామ కీర్తి సురేష్. డీప్ ఫేక్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ డీప్ ఫేక్ ఫోటో వీడియోలతో డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు సైబర్ కేటుగాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్త అప్లికేషన్స్ తో డీప్ ఫేకింగ్ క్రియేట్ చేస్తూ సెలబ్రిటీలకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇలా ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ఐశ్వర్యరాయ్, రష్మిక మందన, చిరు, నాగ్ వంటి సినీ స్టార్స్ వీటి బారిన పడగా తాజాగా ఇదే జాబితాలోకి చేరిపోయింది నటి కీర్తి సురేష్. చెన్నైలో జరిగిన ఓ మీట్ లో మాట్లాడిన ఈ అమ్మడు తన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని, కొన్ని ఫోటోలు తన వరకు కూడా వచ్చాయని, ఏఐ టూల్స్ వరమో శాపమో అర్థం కావడం లేదని, చూడ్డానికి నిజం అనిపించేలా ఉన్న ఈ మార్ఫింగ్ ఫోటోలతో ఏం సాధిస్తారంటూ తెగ ఫైర్ అయింది ఈ మహానటి. మొన్నటికి మొన్న చిరు, నాగ్లు ఇలాగే తమ డీప్ ఫేక్ వీడియోలపై కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వచ్చిన మొదట్లో ఈ టెక్నాలజీ అద్భుతమని ఆకాశానికి ఎత్తేశారంతా. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే రాను రాను ఈ టెక్నాలజీ టోటల్ బ్యాన్ అయ్యేలానే కనిపిస్తోంది. చూడాలి మరి మున్ముందు ఈ డీప్ ఫేక్ కి ఎలా అడ్డుకట్టపడుతోందో. మైత్రి మేకర్స్ జోరు ఇప్పుడు మామూలుగా లేదు.
వచ్చే ఏడు మాదే అంటూ ఏకంగా 4 పాన్ ఇండియా మూవీస్ వీళ్ళ ఖాతాలో ఉన్నాయి మరి. అయితే ఒకేసారి బడా ప్రాజెక్ట్స్ అంటూ 100 కోట్ల వరద పారించడంతో కాస్త స్పీడ్ తగ్గించండి గురు అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాయట ట్రేడ్ వర్గాలు. ఇంతకీ ఈ బడా మేకర్స్ లైన్అప్ చేసిన ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటో చూసేద్దామా. ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అంతంత మాత్రమే, ఇదెవరైనా కాదనలేని సత్యం. అందుకే ఇక్కడ ఆచితూచి డబ్బులు ఖర్చు పెడతారు మేకర్స్. అంత ఈజీగా ఒక పెద్ద సినిమా సెట్స్ పై ఉంటే మరో సినిమాని ముందుకు తీసుకువెళ్లరు. కానీ అవన్నీ మాకు పట్టవు అంటూ ఒకేసారి ఏకంగా 4 బడా సినిమాలని సెట్స్ పై పెట్టేసింది మైత్రి మేకర్స్. ఒకవైపు ఈ నెల చివర్లో ఆంధ్ర కింగ్ తాలూకాని రిలీజ్ కి సిద్ధం చేస్తూనే మరోవైపు రిషబ్ శెట్టితో 200 కోట్ల బడ్జెట్ తో జై హనుమాన్ కి శ్రీకారం చుట్టి త్వరలో షూటింగ్ ని స్పీడప్ చేసే ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రిషబ్ ఏకంగా 6 నెలల డేట్స్ బల్క్ గా ఇచ్చాడని టాక్. మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ పై ఏకంగా 300 కోట్లు కుమ్మరిస్తున్న మైత్రి బుచ్చి చరణ్ల పెద్దీపై కూడా 200 కోట్ల పైనే పారించటం గమనార్హం. ఇక వచ్చే మార్చిపై కన్నేసిన ప్రభాస్, ఫౌజీ కూడా 300 కోట్ల బడ్జెట్ ని టార్గెట్ చేస్తే ఏప్రిల్ కి రెడీ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ కూడా 200 కోట్ల పైన ఉండటం విశేషం. అయితే ఇప్పటి వరకు సక్సెస్ రేట్ ని సాలిడ్ గానే కంటిన్యూ చేస్తున్న మైత్రి మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి ఇలా ఒకేసారి 1000 కోట్లని కుమ్మరిస్తుందని, అంతా బాగుంటే ఓకే కానీ ఏ 2 తేడా కొట్టినా పోయి ఎక్కడుంటారో కాస్త చూసుకోండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట ట్రేడ్ సర్కిల్స్. మరి కాంబోలని నమ్మి కోట్లు కుమ్మరిస్తున్నారా లేక కంటెంట్ పై కాన్ఫిడెన్స్ అన్నది రిలీజ్ అయ్యాకే చూడాలి. ప్రశాంత్ నీల్ తారక్ మధ్య గ్యాప్ తగ్గిపోయిందా? ఆగిందనుకున్న డ్రాగన్ మళ్ళీ మొదలైందా? అనుకున్నట్టుగా సమ్మర్ కైనా వస్తుందా? అసలు ఈ సినిమా షూట్ ఎంతవరకు వచ్చింది? సినిమా తీస్తానంటే క్యూలో ఉండే ప్రొడ్యూసర్స్, ఎగబడి కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్స్, కలెక్షన్ల వర్షం కురిపించే ఆడియన్స్, టెలికాస్ట్ అయితే టీఆర్పీలు పెంచుకునే టీవీ ఛానల్స్. ఇది కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టామినా. చేసిన 4 సినిమాలతోని ఈ రేంజ్ క్రేజ్ కొట్టేసిన మరో డైరెక్టర్ లేడు కాబోలు. అలాంటి ఈ మాస్ డైరెక్టర్ మాస్ కి కేర్ ఆఫ్ అయిన తారక్ తో జోడీ కట్టగానే మా హీరోకి మరో 1000 కోట్ల క్లబ్ పక్కా అని మురిసిపోయారంతా. కానీ సాఫీగా సాగితే అది సినిమా ఎందుకవుద్ది? సడన్ గా సినిమా ఆగిందని నీల్, తారక్ల మధ్య గ్యాప్ వచ్చిందని, ఇక సినిమా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కడం కష్టమని ఊదరగొట్టింది మీడియా. కానీ అది మధ్య గ్యాప్ కాదు, సినిమాకి జస్ట్ బ్రేక్ అంటూ వచ్చే డిసెంబర్ 1న రీస్టార్ట్ చేయబోతున్నారని టాక్. డిసెంబర్ 1 నుంచి 24 వరకు హైదరాబాద్లోని ఆర్ఎఫ్సీలో ఒక స్కెడ్యూల్, జనవరి 5 నుంచి 25 వరకు ఫారిన్లో మరో స్కెడ్యూల్ కోసం వచ్చే 2 నెలల్లో తారక్ ఏకంగా 45 రోజుల డేట్స్ ఇవ్వబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి గ్యాప్ వచ్చిందనుకున్న ఈ సినిమా ఇప్పుడు జోరు పెంచబోతోందన్నమాట. ఇది వాటి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.